హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శశికళ ఇష్టారాజ్యంగా అన్నీ నడిపించినా ఏమీ తెలుసుకోలేకపోయారు. చివరకు శశికళ కమిషన్ల దెబ్బకు బడా కంపెనీలు సైతం హడలెత్తిపోయాయి. తమిళనాడు నుంచి ఆ బడా కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నా గూడా జయలలిత గుర్తించలేకపోయారట. అలాంటి సమయంలో నరేంద్ర మోడీ ఈ విషయాలను తెలుసుకొని జయను అప్రమత్తం చేశారు. తమిళనాడులో పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీలు గుజరాత్‌కు వస్తుండడంతో తమిళనాడులో ఏం జరుగుతుందో ఆరా తీసి మొత్తం వ్యవహారమంతా కనుగొన్నారట. అన్ని ఆధారాలతో జయను హెచ్చరించారట. 2012లో జయలలిత, శశికళను పోయస్ గార్డెన్ నుండి బయటకు పంపించారు. దీనిపై 2012లోనే 'తెహల్కా' పత్రిక కథనం ప్రచురించింది. మొత్తం వివరాలను వెలుగులోకి తెచ్చింది. మొత్తం శశికళ కనుసన్నల్లోనే సాగేది. అధికారిక ఫైళ్లు కూడా అమ్మ వరకు వెళ్ళేవి కావట. పలు కంపెనీలు తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు రాగా, శశికళ వాటి నుంచి 17% కమిషన్లు డిమాండ్ చేయడంతో కొందరు గుజరాత్‌కు తరలిపోయారు. అప్పటి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన విషయాన్ని అర్థం చేసుకొని అమ్మను అలర్ట్ చేయడంతో పాటు జయలలిత ప్రాణాలకు ప్రమాదం ఉందని కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది. నరేంద్ర మోడీ అలర్ట్ చేయడంతో జయలలిత జాగ్రత్త పడ్డారు. మోనో రైల్ ప్రాజెక్ట్ ఒకటి రాగా దాన్ని సింగపూర్ కంపెనీకి అప్పగించాలని ఆమె సూచించారు. కానీ ఆమె వద్దకు వచ్చిన తుది ఫైళ్లలో మలేషియా కంపెనీ పేరు టాప్‌లో ఉంది. ఇదేంటని అధికారులను ప్రశ్నించగా మీరే కదా లెటర్ పంపించారు అని చెప్పారు. ఆ లెటర్ తెప్పించుకొని చూస్తే అసలు విషయం బయటపడింది. అందులో జయ సంతకం ఫోర్జరీ చేసి ఉంది. దాంతో వెంటనే ఆమె శశికళను బయటికి పంపించారు. ఆ తర్వాత జయలలితను చంపేందుకు కుట్ర చేసినట్లు తెహల్కా కథనంలో రాశారు. పోయస్ గార్డెన్ నుంచి తనను జయ వెళ్ళగొట్టిన తర్వాత శశికళ నియమించిన నర్సు ద్వారా జయలలితకు స్లో పాయిజన్ ఎక్కించారని పేర్కొంది తెహల్కా.com. జయలలిత వాడుతున్న మందులపై జయలలిత చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో కూడా ఈ విషయం వెల్లడైందని తెహల్కా తెలిపింది. అయితే అక్రమాలకు పాల్పడిన శశికళను, ఆమె బంధువులను పోయస్ గార్డెన్ నుండి జయ వెళ్ళగొట్టిన తర్వాత జయను మళ్లీ మచ్చిక చేసుకొని ఆమె వద్దకు చేరిన శశికళ ఆ తర్వాత పోయస్ గార్డెన్ నుండే ఆమెపై కుట్రలు సాగించిందని తెహల్కా తెలిపింది. మొత్తానికి శశికళ కుట్రను మోడీ చెప్పే వరకు జయ తెలుసుకోలేకపోయారు. అలాంటి శశికళను మళ్లీ చేరదీయడమే జయ ప్రాణాలపైకి వచ్చిందని విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అదే శశికళ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. మరి మోడీ మళ్ళీ చక్రం తిప్పి శశికళను అడ్డుకోగలుగుతారో లేదో చూడాలి. ఈ సంగతులన్నీ తుపాకీ.com నుంచి సేకరించినవి. మరిన్ని విషయాలకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!